సో నౌ కమింగ్ టు ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మనకి ఏంటంటే ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ని మనం డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాము. అట్ ద సేమ్ టైం ఒక డయాగ్రామ్ తీసుకొని డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. సో ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కమింగ్ టు ది ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, ఆల్రెడీ విన్న వాళ్ళు మళ్ళీ వినండి, నో ప్రాబ్లం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ దీని మీదే జరగవచ్చు, దాంట్లో సందేహం లేదు. ఒక్కోసారి సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆన్ ది ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ కంప్లీట్లీ. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ మీరు వినుంటే మళ్ళీ వినండి, నో ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కమింగ్ టు ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, ఇది మీరు ఏంటంటే అసలు ఇంతకుముందు వినకపోయినా కూడా ఇదే స్టార్టింగ్. ఎవరికైనా కూడా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, జీరో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చెప్పాలి. ఇఫ్ ఇంటర్వ్యూ అతను అడుగుతాడు మనల్ని ఏంది, వాట్ ఈజ్ మెంట్ బై ఆర్కిటెక్చర్ లేదా ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. సపోజ్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా అనుకుందాం మనమే, వాట్ ఈజ్ మెంట్ బై ఆరకిల్ లేదా ఒరాకిల్. ఒరాకిల్ అని చదవచ్చు, ఒక్కోసారి ఆరకిల్ అని కూడా అనొచ్చు, మన ఇష్టం అనమాట. వాట్ ఈజ్ మెంట్ బై ఆరకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఓకే, దిస్ ఈజ్ మై క్వశ్చన్. సో యాజ్ ఏ ఆన్సర్ గా సింపుల్ గా చెప్పాలంటే ఆన్సర్ వచ్చేసి ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ two parts. One is instance and the other is database. ఈ రెండింటిని కలిపితే ఒక ఆర్కిటెక్చర్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ అంటే కంప్లీట్ డయాగ్రామ్. సో ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇప్పుడేంటి, సపోజ్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలండి. మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే సో ఫస్ట్ దానికి ఒక బేస్ ఉండాలి. సో బీమ్స్కి సంబంధించిన బేస్ ఉండాలి, అంటే ప్లింత్ బీమ్స్ అంటాం మనం. ఈ బేస్ మీద మనం ఏదైనా వేసుకోవచ్చు, దిస్ ఈస్ కాల్డ్ బేస్. సో దీని మీద మనం ఏం చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు సమ్ ఆర్కిటెక్చర్ని. సో మన ఇష్టం వచ్చిన టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అంటే ఒక ఆర్కిటెక్చర్ అంటే ఒక హౌస్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఒక బేస్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం సో అలాగే ఇక్కడ మనకి ఏంటంటే, సో కమింగ్ టు అవర్ సినారియో, ఇదేంటి మన ఎగ్జాంపుల్ హౌస్ తీసుకుంటే, ఒక హౌస్కి మనం ఫుల్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే హౌస్ ఈక్వల్ టు మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, బేస్ ప్లస్ వాల్స్ లేదా వాల్స్ ప్లస్ రూఫ్, ఇవన్నీ కలిపితే హౌస్ అయింది. సో డైరెక్ట్ బేస్ మట్టం ఒకటేస్తే హౌస్ కాదు. సో అంటే ఇక్కడ ఒక ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాన్స్ ప్లస్ డేటాబేస్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఏర్పడేది ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఈ రెండింటిని రిజల్ట్ చేస్తే దెన్ వీ హ్యావ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. సో మీకు ఇక్కడ కొత్త పదాలు ఏం లేదు, ఆర్కిటెక్చర్ అంటే ఆల్రెడీ మనం హౌసెస్ కన్స్ట్రక్షన్స్లో కూడా ఉపయోగిస్తాం. సో డేటాబేస్ అనేది, ఇన్స్టాన్స్ అనేది కొత్తది మీకు. సో డేటాబేస్ అంటే ఏంది, ఇన్స్టాన్స్ ఏంది అని చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకి ఇన్స్టాన్స్ అనే ఒక టర్మ్ వచ్చింది కాబట్టి వాట్ ఈజ్ ఇన్స్టాన్స్ అంటే ఒకదాని బట్టి ఒకటి మనం అన్వయించుకుంటూ వెళ్ళాలి. దట్ మీన్స్ సో వన్ బై వన్ వీ నీడ్ టు లెర్న్ అబౌట్ కంప్లీట్ ఆర్కిటెక్చర్. సో ఇన్స్టాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వాట్ ఈజ్ మెంట్ బై ఇన్స్టాన్స్. సపోజ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమొచ్చు, వాట్ ఈజ్ మెంట్ బై ఇన్స్టాన్స్ అంటే ఏంటి అంటే డేటాబేస్తో తెలుసనే కదా నేను ఇన్స్టాన్స్ అని అడుగుతాడు. ఎందుకని నేను ఒరాకిల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ గై అని తెలిసే హీ విల్ ఆస్క్ వాట్ ఈజ్ మెంట్ బై ఇన్స్టాన్స్ అంటే ఏంటి. అప్పుడు మనం ఏం చెప్పాలి, యాజ్ అన్ ఆన్సర్, యాజ్ ఏ డీబీఏగా మనం ఆన్సర్ చేయాల్సిన విధానం ఏంటి, ఇన్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్
Instance is nothing but it is a server process. It is a server. Simply we can say that it is a server. Instance అనేది సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక సర్వర్ లాంటిది. Now then, సో అగైన్ ఇదేంటి సింపుల్ డెఫినేషన్. ఒక సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇది ఒక సర్వర్ అని చెప్తాం. అలా కాకుండా ఇంకా మనం ఎలాబరేట్ చేసుకోవాలంటే సర్వర్ అయితే ఓకే, బట్ సో కమింగ్ టు ది ఎలాబరేట్ మేనర్ అంటే ఒక డెప్త్ లో చెప్పుకోవాలంటే ఇన్స్టాన్స్ అనేది మనం కొంచెం డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆర్కిటెక్చర్ లోనే ఇది ఒక భాగం. ఇన్స్టాన్స్ అనేది ఇన్స్టాన్స్ సింపుల్ గా మనం ఒక సర్వర్ అని కాల్ చేస్తాము. సర్వర్ అంటే ఏంటి? హార్డ్వేర్ ని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడేదాన్ని సర్వర్ అంటాం. ఇప్పుడు విండోస్ ఓఎస్ ఉంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ర్యామ్ కి, హార్డ్ డిస్క్ కి, మదర్ బోర్డ్ కి, ప్రాసెసర్ కి ఇవి ఉన్నాయి అవైలబిలిటీలో. బట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయకుండా ఆ హార్డ్ డిస్క్ 500 GB ఉందా లేదా 1000 GB ఉందా, ర్యామ్ 4 GB సైజ్ ఉందా లేదా 8 GB సైజ్ ఉందా, ప్రాసెసర్ అనేది కోర్ i3 ఉందా లేదా i5 ఉందా, ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి? ఒక సర్వర్ ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దానికి ఇన్స్టాల్ అయితే ఆ హార్డ్వేర్ని ఇది ఉపయోగించుకొని మనకు చెప్పిద్ది. అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ పర్సన్ అనమాట. ఎవరికి? హార్డ్వేర్కి మనకి మధ్యలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గ్రాఫికల్గా మనకి రిప్రజెంట్ చేసిద్ది. అప్పుడు మనం ఏం చేస్తూ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని డేటాని కాపీ చేసుకోవచ్చు, డేటాని మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకని? అదొక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాతే చేయగలం. అట్లాగే డేటాబేస్ కూడా ఒక ఆర్కిటెక్చర్ అనేది ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్స్టాన్స్ ఉండాలి. ఇన్స్టాన్స్ అంటే చెప్పాను కదా, సింపుల్గా మీకు ఇన్స్టాన్స్ అంటే అర్థం అవడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ మనకి డేటాబేస్లో ఇన్స్టాన్స్ అనేది అలాగ అనుకోండి. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ వచ్చేసి ఎన్ని విధాలుగా డివైడ్ అయింది అంటే ఇది కూడా క్లాసిఫై అయింది అనమాట, 2 టైప్స్. సో ద ఇన్స్టాన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ఇన్స్టాన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఆర్ కెన్ బి డిఫైన్డ్. ఇది మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇన్స్టాన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ 2 parts. So one is memory structure, ఒకటేమో memory structure, and the second one is memory structure, and the second one is background processes. సో మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ అవగానే సమ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆన్ అవుతుంది. మనం టాస్క్ మేనేజర్ కనుక విండోస్ టాస్క్ మేనేజర్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే సమ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంటాయి. అవి రన్ అవుతేనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్లో ఉండిద్ది. అవి రన్ అవ్వకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్నింగ్లో ఉండదు. ఎందుకని? ఇట్ నీడ్స్ సమ్ మెమరీ స్ట్రక్చర్, అంటే కొంత మెమరీ అనేది ర్యామ్ ఉండాలి, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కూడా ఉండాలి. మెమరీ స్ట్రక్చర్ అంటే ర్యామ్ అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్కి మనకి ర్యామ్ ఉంటేనే హార్డ్ డిస్క్ 1000 GB ఉంది, ప్రాసెసర్ కూడా i5 ఉంది, బట్ ర్యామ్ లేకపోతే ఆన్ అయితే సిస్టమ్ ఆన్ అవ్వదు. అట్లాగే ఒక ఇన్స్టెన్స్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ అవ్వాలంటే దాంట్లో కంపల్సరీగా ర్యామ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి, కొన్ని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు వర్క్ అవుతూ ఉండాలి. అప్పుడే మనం సిస్టమ్ని ఆన్ చేయగలం. సేమ్ అలాగే ఇక్కడ డేటాబేస్లో కూడా డేటాబేస్ మనకు పూర్తిగా అందుబాటులోకి రావాలి లేదా అవైలబుల్లోకి రావాలంటే, సో దట్ మీన్స్ ఆన్ అవ్వాలంటే వీ నీడ్ కంపల్సరీ ఏ మెమరీ స్ట్రక్చర్ ఇన్ ద ఇన్స్టెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. సో ఇప్పుడు ఈ మెమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంటే ప్రతి దాంట్లో క్లాసిఫికేషన్ ఉంటా ఉండిద్ది. ఇప్పుడు దీన్ని సబ్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు ఇన్స్టాన్స్ లో భాగంగా మనం ఏం చెప్పుకున్నాం, మెమరీ స్ట్రక్చర్ గా ఇన్స్టాన్స్ అనేది ఇట్ హ్యాస్ 2 పోర్షన్స్. ఒకటే మెమరీ స్ట్రక్చర్ ఉందని చెప్పాము, అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఉందని చెప్పాం. సో కమింగ్ టు ది మెమరీ స్ట్రక్చర్, అంటే మెమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, మెమరీ స్ట్రక్చర్ లో ఏముంటుంది, తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఏంటి, ఇవి చూద్దాం. ఇవి కూడా క్లియర్ అయిపోతే నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం మనం. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మెమరీ స్ట్రక్చర్లో ఏముండొచ్చు. సో మెమరీ స్ట్రక్చర్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏ ర్యామ్ అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్కి. మెమరీ స్ట్రక్చర్ ఈజ్ ఆఫ్ 2 types. మెమరీ స్ట్రక్చర్ ఇన్ ది ఇన్స్టాన్స్ ఈజ్ 2 types. One is
SGA. దీన్ని ఫుల్ ఫామ్ లో చదవాలంటే సిస్టమ్, ఎస్ని సిస్టమ్ అని చదవాలి. ఫుల్ ఫామ్ కొంచెం కింద రాద్దాం. S ఫర్ సిస్టమ్, G ఫర్ గ్లోబల్, A ఫర్ ఏరియా. సో ఈ సిస్టమ్ ప్లేస్ లో మనం షేర్డ్ అని రాసినా కూడా ఒకటే, రెండు ఒకటే. షేర్డ్ ఆర్ సిస్టమ్, షేర్డ్ గ్లోబల్ ఏరియా ఆర్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా. ఈ రెండు పదాల్లో మనం ఏది ఉపయోగించినా కూడా కరెక్టే. వీ క్యాన్ యూజ్ ఎయిదర్ ఆఫ్ ది వర్డ్స్. మీరు చదివేటప్పుడు సిస్టమ్ గ్లోబల్ ఏరియా అని చదివినా ఒకటే, షేర్డ్ గ్లోబల్ ఏరియా అని చదివినా ఒకటే. అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మనం వీ క్యాన్ సింప్లీ సే దట్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా. సిస్టమ్ గ్లోబల్ ఏరియా అని చదవచ్చు, లేకపోతే షేర్డ్ గ్లోబల్ ఏరియా అని చదవచ్చు. అర్థమైంది కదా. ఒక మెమరీ స్ట్రక్చర్ లో మెయిన్ పార్ట్ టూ పార్ట్స్ అని చెప్పాము. ఒకటి SGA, రెండోది ఏంటి, రెండోది PGA. PGA అంటే GA ఫర్ గ్లోబల్ ఏరియా, అది కామన్. P ఫర్ ప్రోగ్రామబుల్, P అంటే ప్రోగ్రామబుల్ అనమాట. సో ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా, ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. సో ఇంకొకటి అండి, మీకు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక మంత్లో కనుక సిలబస్ పూర్తి చేసుకోగలిగితే, ప్రజెంట్ మాత్రం డిమాండ్ చాలా బాగుంది. ఇప్పుడైతే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సాఫ్ట్వేర్లో. మీరు సిలబస్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలిగితే చాలా మీరు జాబ్కి చాలా దగ్గరలో ఉన్నట్టు అనమాట. ఓకేనండి. ఇవి రెండు మనం చూసాం. ఇప్పుడేంటి, 2 టైప్స్ అని చెప్పాను. 2 టైప్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి SGA నండి, రెండో టైప్ వచ్చేసి PGA. సో PGA అంటేనేమో ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా, SGA అంటేనేమో సిస్టమ్ గ్లోబల్ ఏరియా. ఈ రెండింటిని మనం క్లాసిఫై చేసాం. దట్ ఈస్ కాల్డ్ మెమరీ స్ట్రక్చర్ లో. కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కొన్ని డిఫాల్ట్ గా రన్ అవ్వాలి కంపల్సరీగా. అప్పుడే మనకి ఆ హార్డ్వేర్ అనేది మనకి యాక్సెస్ అయ్యి GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకు అర్థమైపోయింది. ర్యామ్ ఎంత ఉంది, CPU మెమరీ ఎంత ఉంది, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ కొట్టినప్పుడు మనకేం చూపించింది అక్కడ, యూజ్డ్ స్పేస్, ఫ్రీ స్పేస్, ఇవన్నీ ఎలా వస్తాయి. సమ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ కంపల్సరీ రన్నింగ్, సమ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆర్ కంపల్సరీ రన్నింగ్. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 5 ఉన్నాయండి. 5 బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఒకటే, ఇవి అన్ని కొత్తగా టెర్మినాలజీ నాకు కొత్తగా ఉందనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 1కి 4-5 సార్లు రాయండి. ప్రతి ఒక్కరికి కొత్తే. డేటాబేస్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు నాకు కూడా కొత్తగానే ఉండేది. ఎవరైనా కొత్తేనండి. ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ దీనికి. కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని ఎక్కడ రాసి పెట్టలేదు. అలాగని వాళ్ళు జాబ్స్ కూడా ఎనీ డిగ్రీకి ఇస్తున్నారు. సో అది ఒకటి మైండ్లో నుంచి తీసి పెట్టండి. ఫస్ట్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. రెండోది, మీకు కంప్యూటర్ మీద ఉప్పదీసి బిగించేంత నాలెడ్జ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక కంప్యూటర్ ఇచ్చినప్పుడు నీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నెట్లో ఏదన్నా సెర్చ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే చాలు. సింపుల్గా మనం ఈ డేటాబేస్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది సబ్జెక్టు కాదు, అలాగని కంప్లీట్గా ప్రాక్టికల్ కాదు. ఇది మిక్స్డ్ అనమాట. మనం పెట్టే ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా మనం రెడీ అవుతున్నాం. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మన బాడీని, మన మైండ్ని మౌల్డ్ చేసుకుంటున్నాం. జస్ట్ లైక్ ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఎలాగైతే ఉండిద్దో మన వర్క్, సేమ్ అదే వర్క్ మనం నేర్చుకుంటాం ఇక్కడ. కాబట్టి మీరు కొత్త పదాలు వచ్చినాయి, ఇవన్నీ మీరు డిఫికల్ట్గా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అందరికీ కొత్తే. సో ఇంకోటి, 1కి 2-3 సార్లు రాస్తే అదే పాత పడింది. ఏముందాడా, స్టార్టింగ్ ఫస్ట్ రాసేటప్పుడు కొంచెం డిఫికల్ట్, రెండోసారి ఇంకొంచెం, మూడోసారి పాత పడి, ఆటోమేటిక్గా 4-5 సార్లు రాస్తే మీరే ఇంకొకరికి చెప్తారు. సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అండి. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి, సో మనకి PMON అంటే ప్రాసెస్, ఫుల్ ఫామ్స్ వచ్చేసి తర్వాత చెప్తాను. ఫస్ట్ షార్ట్ ఫామ్లో రాద్దాం. PMON అంటేనే ప్రాసెస్ మానిటర్. PMON అంటే ప్రాసెస్ మానిటర్. సో తర్వాత రెండోది SMON అండి. SMON ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ మానిటర్. SMON, మాన్ ఫర్ మానిటర్, S ఫర్ సిస్టమ్. మూడోది DB రైటర్. DB అంటేనే డేటాబేస్, DB ఫర్ డేటాబేస్. రైటర్ అంటే షార్ట్ కట్లో WR రాయాలి. ఫోర్త్ వన్ LGWR అండి. LG అంటేనే లాగ్, WR అంటేనే రైటర్. సో ఫిఫ్త్ వన్ అండి
Now coming to the fifth one and the last important thing, CKPT అంటే check, CK for check, PT for checkpoint information. So these are the 5 background processes. ఈ 5 కూడా background process is 5 are important background process. Not only the background process, these are the important background process in the Oracle database architecture లో ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అన్నమాట ఇవి. సో దేని పని దానికి ఉండేది సపరేట్ గా. ఇలా మనం ఒక ఇన్స్టాన్స్ లో భాగంగా అనమాట. ఇప్పుడు ఇన్స్టాన్స్ లో భాగంగా ఏం చెప్పాము, మెమరీ స్ట్రక్చర్ ఉందని చెప్పాము, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని చెప్పాము. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో ఒక 5 ఉన్నాయి, ఇటు వచ్చేసి మెమరీ స్ట్రక్చర్ లో 2 ఉన్నాయి. మెమరీ స్ట్రక్చర్ లో 2 ఏంటి, SGA, రెండోది PGA. ఎస్ అంటేనేమో సిస్టమ్ లేదా షేర్డ్, ఈ రెండింటిలో ఏదైనా చదవచ్చు మన ఇష్టం. ఏ ఫర్ ఏరియా, G ఫర్ గ్లోబల్, సిస్టమ్ గ్లోబల్ ఏరియా, లేకపోతే మీకు ఇష్టమైన భాషలో షేర్డ్ గ్లోబల్ ఏరియా. ఈ రెండింటిలో ఏ పదం ఉపయోగించినా కూడా మనకి కరెక్టే. సో కమింగ్ టు ద PGA, రెండో భాగం. PGA మీన్స్ ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. సో ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా. సో గ్లోబల్ అంటే ఏంటంటే డేటాబేస్ మొత్తం మీద అని అర్థం. గ్లోబల్ అంటే డేటాబేస్ అంతటికి, ఏదో ఒక యూజర్ కాదు. డేటాబేస్ లో సమ్ XYZ ఉంటారు. ఇప్పుడు మనం కాలేజీ తీసుకున్నాం, కాలేజీలో ఏంటి, సో కాలేజీలో డేటాబేస్ అంటే ఆల్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంతా ఒక బ్యాచ్, ట్రిపుల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక బ్యాచ్. అలాగే ఇలా మనం సెగ్రిగేట్ చేస్తాం, అంటే గ్రూప్ చేస్తాం. ఈ గ్రూప్ చేసిన వాటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డేటాబేస్ కింద వస్తారు. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ డేటా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇన్స్టెన్స్ గురించి అయిపోయిందండి. ఇన్స్టెన్స్ గురించి జస్ట్ సబ్ క్లాసిఫికేషన్, డీటెయిల్గా కొంచెం ముందుకెళ్ళి నాకు చెప్తాను. ఇప్పుడు ఇంక మిగిలిపోయింది ఏంది, డేటాబేస్ ఆర్కిటెక్చర్లో 2 భాగాలు అని చెప్పాం. ఒకటేమో ఇన్స్టెన్స్, రెండోది డేటాబేస్. కమింగ్ టు ద డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏంది, వాట్ ఈజ్ మెంట్ బై డేటాబేస్? సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ relative data or relational database management system. Relational database management system అంటే రిలేషనల్ అంటే ఏదైతే డేటా ఉందో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సపోజ్ ట్రిపుల్, ఆ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ కూడా ట్రిపుల్ చదివిన వాళ్ళు అయితేనే కదా తీసుకునేది. లేదా సిఎస్సి డిపార్ట్మెంట్ అంటే ఏంది, ఎంఎస్సి కంప్యూటర్స్ అయినా, బీటెక్ సిఎస్సి అయినా, ఐటీ అయినా కూడా అండర్ సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఉంటారు. బీకామ్ కంప్యూటర్స్ అనుకోండి, అకౌంట్స్, ఇలా అంటే మనం జనరల్ గా చూసే లాంగ్వేజ్ ఏంటి, ఇలా ఉండింది. రిలేషనల్ అంటే ఒక చోట ఉండే వాళ్ళందరూ కూడా కొంత ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటారు. ఏదైనా కోర్సు ఒకటి అయి ఉండొచ్చు, లేదా పేర్లు ఒకటి అయి ఉండొచ్చు. ఇలా రిలేషనల్ మెయింటైన్ చేస్తాం అన్నమాట. రిలేషన్ ఇస్ నథింగ్ బట్ సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ అంటే మీకు చెప్పాను. రిలేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే, రిలేషనల్ డేటాబేస్ అంటే మీనింగ్ ఏంటి, ఒక రిజిస్టర్లో ఇఫ్ ఎగ్జాంపుల్కి ఒక రిజిస్టర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ ఇది క్లాస్ రిజిస్టర్ అనుకుందాం. నాకు 2-3 సబ్జెక్టులు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2-3 సబ్జెక్ట్స్. ఒకటి కంట్రోల్ సిస్టమ్ ఫర్ ఈసీఈ బ్రాంచ్ 2-1 2-2లో ఉండిద్ది, అది కంట్రోల్ సిస్టమ్ అనేది. సరే 2-2 2-1 అనుకుందాం. ఈసీ బ్రాంచ్ 2-1కి ఇచ్చారు. ఇప్పుడు నాకు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఏంటి, ఈసీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు రిక్వెస్ట్ పంపించి మీరు ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నారండి, సో మీకు రిజిస్టర్ కలెక్ట్ చేసుకోండి వచ్చి అంటారు. ఈ రిజిస్టర్లో నాకేముండిద్ది అంటే 66 లేదా 65 లేదా 78, మ్యాక్సిమం 75-78 దాకా వస్తాయి స్ట్రెంగ్త్. ఈ 78 స్ట్రెంగ్త్ ఒక సెక్షన్లో ఉంటుంది. ఈ 78 మెంబర్ స్ట్రెంగ్త్ ఆ రిజిస్టర్లో మెయింటైన్ అయ్యింది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రిజిస్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అంటే ఏంది, దీస్ ఆర్ కాల్డ్ రిలేషనల్. వాళ్ళకు ఉన్న రిలేషన్, ఒకరికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది, వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళే, అందరూ కూడా ఎంసెట్ రాశారు, లేదా ఎంసెట్ రాయకపోయినా మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చారు, బట్ అందరూ కూడా ఈసీ చదువుతున్నారు. బట్ ఈ రిజిస్టర్ ఎవరికి సంబంధించింది,
ఈ రిజిస్టర్ కంట్రోల్ సిస్టమ్ సార్కి సంబంధించింది. ఆ కంట్రోల్ సిస్టమ్ సార్ వచ్చినప్పుడు ఎంటర్ చేసుకుంటారు అటెండెన్స్. అంటే ఏంటి, దిస్ ఈజ్ కాల్డ్ రిలేషనల్. ఆ రిజిస్టర్లో అన్ని 100 నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా కూడా ఒకదానికి ఒకటి కొంచెం పోలిక కలిగి ఉంటాయి. రిలేషనల్ అంటే అదనమాట. అందరు ఎంప్లాయీస్ మొత్తాన్ని కలిపి ఒక చాటు కూర్చోబెడితే దే ఆర్ రిలేషనల్. నథింగ్ బట్ సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్ డేటాబేస్. ఇక్కడ మనం ఏంది, మన లాంగ్వేజ్లో డేటాబేస్ అంటాం. మనం అక్కడ ఉంది గ్రూప్ అన్నాం, ఈసీ గ్రూప్ అన్నాం. ఇక్కడ ఏంది మన డేటాబేస్ లాంగ్వేజ్లో, దట్ ఈస్ కాల్డ్ ఈసీ డేటాబేస్. ఓకే, ఇలా డేటాబేస్ అంటుందండి. ఇప్పుడు డేటాబేస్లో కూడా మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. మెయిన్లీ డేటాబేస్ హ్యాస్ 3. డేటాబేస్ని మనం ఇంకొక పదం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఫైల్స్. ఫిజికల్ ఫైల్స్, ఫిజికల్గా మనకు కనపడే ఫైల్స్ అన్నమాట. ఇప్పుడు ర్యామ్లో ఇంటర్నల్గా ఏం జరిగిద్దో మనకు తెలియదు. దట్ ఈస్ కాల్డ్ వాలటైల్ మెమరీ. ఫిజికల్ ఫైల్స్ అంటే ఏంటి, ఆ ఫైల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం చూడగలం. చూడగలం మీన్స్ అది ఏదో ఒక లొకేషన్లో సి డ్రైవ్ ఉందనుకున్నాం, లేదా డి డ్రైవ్ ఉందనుకున్నాం. ఒక ఫైల్ని మనం డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసేటప్పుడు ఏంటి, డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి కంప్లీట్ అయిపోతే ఫైల్ ఓపెన్ అయింది. మనకి ఫైల్ ఓపెన్ అంత ఏం పడుద్ది అక్కడ, అన్కంప్లీటెడ్ క్రోమ్ డౌన్లోడ్స్ అని పడుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఫిజికల్ ఫైల్ అంటాం. మనం ఓపెన్ చేసి యాక్సెస్ చేసుకోగలిగేదాన్ని ఫిజికల్ ఫైల్ అంటాం. అంటే ఇట్ విల్ బి యాక్సెస్డ్. ఈ ఫిజికల్ ఫైల్స్లో కూడా 3 రకాలు ఉన్నాయి. We have 3 types of physical files in the database. The first one is data files. Data files అండి. వీటి గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ తర్వాత చూద్దాం. ముందు డేటా ఫైల్ అంటే ఏంది అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఫైల్స్ అనేది 3 రకాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 3 టైప్స్లో మనకేంటి, ది ఫస్ట్ వన్ డేటా ఫైల్స్, రెండోది కంట్రోల్ ఫైల్స్ అండి. కంట్రోల్, వీటి యొక్క పని ఏంటి, వాటి యొక్క ఉపయోగం ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. జస్ట్ ఏంటంటే ఫిజికల్ ఫైల్స్ రకాల కోసం ఒక ఆర్కిటెక్చర్ ఫామ్ అవ్వాలంటే ఇదంతా లింక్ చేసుకుంటేనే మనకు ఆర్కిటెక్చర్ డ్రా చేసుకుంటాం. అప్పుడు మీకు అర్థమైంది అనమాట. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇదంతా అనాలిసిస్ మీకు అర్థం అవుద్ది. తర్వాత మనం ఏం చేస్తాం, డేటా ఫైల్స్ గురించి వివరణ ఇస్తాము. దట్ మీన్స్ నోట్స్ కూడా ఉండిద్ది. కంట్రోల్ ఫైల్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నోట్స్ ఉండిద్ది. అండ్ రీడ్ లాగ్ ఫైల్స్, రీడ్ లాగ్ ఫైల్స్. సో దిస్ ఈజ్ ఫిజికల్ ఫైల్స్. సో ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది మొత్తం కలుపుకొని డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటాం. సో దట్ ఈస్ అప్ టు నౌ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, దట్ ఈస్ కంప్లీటెడ్ ది డేటాబేస్ ఆర్కిటెక్చర్. సో నౌ కంప్లీట్గా ఏంటి అంటే సింపుల్గా కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటే ఆల్రెడీ డేటాబేస్ అని చెప్పాను. డేటాబేస్లో మనకి ఏముంటాయి, ఫిజికల్ ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఆర్కిటెక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఒక హౌస్ ఎట్లా ఫామ్ అవుతుంది, బేస్మెంట్ వేసిన తర్వాత పిల్లర్స్ పోసి, పిల్లర్స్ తర్వాత వాల్స్ కన్స్ట్రక్ట్ చేసి, వాల్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత రూఫ్ వేసి, రూఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ వర్క్ చేయించుకొని ప్లాస్టింగ్ చేయించి ఇవంతా వర్క్ అయి కంప్లీట్ అయితే సో ఎవ్రీథింగ్ విట్ విల్ హ్యాపెన్ ఏ కంప్లీట్ హౌస్. అలాగే ఒక డేటాబేస్ ఆర్కిటెక్చర్లో సో మొదటిది ఇన్స్టాన్స్ అయితే రెండోది డేటాబేస్. ఈ రెండు కాంబైన్డ్ అయితేనే మనకి ఆర్కిటెక్చర్ ఏర్పడుతుంది. ఇన్స్టాన్స్ అనేది ఒక బేస్ అనుకోండి, ఫిజికల్ ఫైల్స్ అనేది వాల్స్ అనుకోండి, బేసు వాల్స్ కలిపితే ఇల్లు, అలా అనమాట. ఇప్పుడు కంప్లీట్గా చూద్దాం. సో డయాగ్రామ్ని నేను కంప్లీట్గా చూస్తున్నాను. ఇక్కడ ఇది ఒక బేస్మెంట్, నథింగ్ బట్ మన ఒరాకిల్ కోసం ఉపయోగించేది, బఫర్స్కి ఇన్స్టాన్స్ కోసం ఉపయోగించేది ఇది అనుకుందాం. తర్వాత ఈ కొంచెం చిన్నది డేటాబేస్ కోసం ఉపయోగిద్దాం. డేటాబేస్కి రెడ్ కలర్లో ఉన్నది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, డేటాబేస్ అనేది 3 టైప్స్ అని చెప్పాం. ఒకటేమో డేటా ఫైల్స్, ఫస్ట్ది డేటా ఫైల్స్, రెండోది కంట్రోల్ ఫైల్స్, సో మూడోది వచ్చేసి రీడ్ లాగ్ ఫైల్స్ అండి. ఇలాగ ఒక డేటాబేస్ కింద లేయర్ అనుకుందాం, డేటాబేస్ లేయర్ కింద ఉంది అనుకుందాం. సో దీన్ని ఇట్లా మనం డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అండి.
దీన్ని రిప్రజెంట్ చేశాను డేటాబేస్ని. ఇది ఒక ఫైల్, ఇది ఒక డేటా ఫైల్స్ లొకేషన్ అండర్ ది డేటాబేస్. నెక్స్ట్ దిస్ ఈజ్ redo-log ఫైల్ లొకేషన్. సో మిడిల్లో ఉన్నది కంట్రోల్ ఫైల్ లొకేషన్. ఓకే, ఇలా డేటాబేస్లో ఉన్న 3 ఫైల్స్ని కింద రిప్రజెంట్ చేసుకున్నాం. ఇంకా ఆర్కిటెక్చర్ డ్రా చేస్తాం అనమాట. ఈ ఆర్కిటెక్చర్లో మనకు అవసరమైన ఏంటి, కింద డేటాబేస్, పైన ఉండేది ఇన్స్టాన్స్. ఇన్స్టాన్స్లో కూడా మనం 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఇన్స్టాన్స్లో మొదటి పార్ట్ ఏంది, మెమరీ స్ట్రక్చర్, రెండోది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సో ఈ మెమరీ స్ట్రక్చర్కి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్కి కూడా కొంత స్పేస్ ఇద్దాం. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. జస్ట్ దీనికి ఆనుకొని కొంత బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు రన్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఎస్జిఏ పీజీ అని చెప్పాను కదా రెండు. ఆ పీజీఏ వచ్చేసి బయట నుంచి ఆరో మార్క్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ పీజీ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి. బయట నుంచి ఆరో మార్క్లో ఉన్నదేమో పీజీ. అంటే డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను పూర్తిగా. ఇది ఎట్లా డ్రా చేసుకోవాలనేది ఇది అన్నమాట. ఇప్పుడు హౌ టు డ్రా ది కంప్లీట్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి పీజీ అని మీరు అజ్యూమ్ చేసుకోండి. సో తర్వాత పీజీ అయిపోయిన తర్వాత దీంట్లో ఎస్జిఏ. సో దిస్ ఈజ్ ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదా, బ్రౌన్ కలర్ రెక్టాంగిల్ బాక్స్ అంతా కూడా ఎస్జిఏ అనుకోండి. ఎస్జిఏ. ఈ కిందది మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ రెడ్ కలర్ రెక్టాంగిల్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ బిఏ సికే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఎస్జిఏ, ఇంతకుముందు ఏంది ఎస్జిఏ గురించి కంప్లీట్గా నేనేం చెప్పలేదు, జస్ట్ ఒక పేరు చెప్పాను. ఏంటి ఎస్జిఏ అంటే ఏం చెప్పాను మీకు, సిస్టమ్ గ్లోబల్ ఏరియా అని చదవాలని చెప్పాను. సిస్టమ్ గ్లోబల్ ఏరియా కింద చదవాలి దీన్ని, సిస్టమ్ గ్లోబల్ ఏరియా. పీజీ అంటే ఏం చెప్పాను, జస్ట్ ప్రోగ్రామబుల్ గ్లోబల్ ఏరియా అని చదవాలని చెప్పాను. దాని గురించి పూర్తి వివరాలు మీకు చెప్పాల. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. వాటిని గురించిన వివరణ ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎస్జిఏ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా. Again system global area will be divided into three types. System global area లో కూడా మనకు 3 types ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో 5 types కదా. ఈ 5 types మనం ఇక్కడ ఒక బాక్సెస్ లో రిప్రజెంట్ చేసుకుంటే, ఇది ఫస్ట్ బాక్స్ వచ్చేసి S1 అనుకోండి. అవును, సెకండ్ బాక్స్ జస్ట్ మినిట్ అండి. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వచ్చేసి ఇది వచ్చేసి సమ్ రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఆల్సో. ఇది ఒక థర్డ్ వన్. తర్వాత ఫోర్త్ వన్. ఇవి ఆల్రెడీ మనం నోట్ చేసాం, జస్ట్ షార్ట్ ఫామ్స్. ఫుల్ ఫామ్స్ చెప్తాను నేను, షార్ట్ ఫామ్స్ ఆల్రెడీ మనం నోట్ చేసాం. ఆ తర్వాత లాస్ట్ వన్. ఇప్పుడు వచ్చేసి వీటిలో నేమ్స్ ఇద్దాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, పీమాన్ అండి, ప్రాసెస్ మానిటర్. పీమాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రాసెస్ మానిటర్. మీరు కావాలంటే నోట్స్లో పర్సనల్గా రాసుకోండి. పీమాన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ మానిటర్. ఎస్మాన్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ మానిటర్. ఎస్మాన్ అంటే సిస్టమ్ మానిటర్ అని చదవాలి. ప్రొనౌన్సియేషన్ ఎస్మాన్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ మానిటర్. ఇంకోటి చెప్పాను కదా, డిబి అంటే డేటాబేస్, డబ్ల్యూఆర్ అంటే రైటర్, డేటాబేస్ రైటర్. ఇంకొకటి సిమిలర్గా లాగ్ రైటర్, లాగ్స్ రైటర్ ఆర్ లాగ్ రైటర్. లాస్ట్ వన్ వచ్చేసి సికే, దట్ మీన్స్ చెక్ పాయింట్ ఇన్ఫర్మేషన్, సికేపిటి, చెక్ పాయింట్ ఇన్ఫో. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు కింద ఉన్నాయి, ఇది ఇన్స్టాన్స్లోనే ఇది ఒక భాగం. ఇప్పుడు ఎస్జిఏ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయిందండి. ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసి ఎస్జిఏలో ఉన్న
ముఖ్యమైన భాగాలు ఏంటి, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇన్ ఎస్జిఏ, అవైలబుల్ ఎస్జిఏ. ది ఫస్ట్ పోర్షన్ వచ్చేసి ఇది 3 పోర్షన్స్ అండి. ఈ ఫస్ట్ పోర్షన్ వచ్చేసి షేర్డ్, దట్ మీన్స్ షేర్డ్ పూల్ ఏరియా. ది సెకండ్ పోర్షన్, సెకండ్ బ్లాక్ యాజ్ డేటా బేస్ బఫర్ క్యాచే. థర్డ్ పోర్షన్ వచ్చేసి ఇది ఇలా 3 భాగాలు చేసాం ఎస్జిఏని. ఈ 3 పోర్షన్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ పోర్షన్ వచ్చేసి, పదాలు మీకు కొంచెం కొత్త అనిపించవచ్చు బట్ అలవాటు అవుతాయి, మనకి ఇబ్బంది ఏం లేదు. షేర్డ్ పూల్ ఏరియా, మనకి స్విమ్మింగ్ పూల్ ఎట్లాగా సేమ్ అట్లాగే ఒక షేర్డ్ పూల్ ఏరియా అనమాట. సో జస్ట్ లైక్ ఒక సమ్ మెమరీ, ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లాంటిదే బట్ ఏంటంటే షేర్డ్ మెమరీ. ఇంకోటి డేటా బేస్ బఫర్ లేదా డేటా బఫర్, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు మనం. డేటా బేస్ బఫర్ అనొచ్చు లేదా డేటా బఫర్ క్యాచే. క్యాచే అంటే అది కూడా మెమరీ అని అర్థం. డేటా బేస్ బఫర్ క్యాచే, దిస్ ఈజ్ వన్ మెమరీ. లాస్ట్ వన్ వచ్చేసి రీడు లాగ్ బఫర్ క్యాచే. రీడు లాగ్ బఫర్, లాస్ట్ వన్ క్యాచే, రీడు లాగ్ బఫర్ క్యాచే. ఇవి ఒక ఎస్జిఏలో ఉన్న 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట, 3 ఇంపార్టెంట్ సబ్ పోర్షన్స్. ఎస్జిఏని మళ్ళీ 3 భాగాలుగా విభజించామని చెప్పాలి. వాటిలో ఇవేంటి, అగైన్ SGA has 3 portions or important blocks. The first one is shared pool area, second one is database buffer cache, third one is redo log buffer cache. So database buffer cache అంటే ఏంటి, redo log buffer cache అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. సో అండర్ షేడ్ పూల్ ఏరియా అగైన్ we have 2 sub portions. ఇది కంప్లీట్ అయితే మనకు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. 2 ఇంటర్నల్ బ్లాక్స్ ఉంటాయి దీంట్లో, 2 ఇంటర్నల్ బ్లాక్స్ అని. ఒకటేమో లైబ్రరీ క్యాచే అని కాల్ చేయాలి, ఒకదాన్ని లైబ్రరీ క్యాచే, ఒకదాన్ని మనం లైబ్రరీ క్యాచే అని కాల్ చేస్తాము. సో రెండోది ఏంటి, సెకండ్ వన్. వాట్ ఈస్ మెంట్ బై సెకండ్ వన్, సో కమింగ్ టు ద సెకండ్ వన్, దిస్ ఈజ్ డేటా డిక్షనరీ. నేను ఫుల్ ఫామ్ రాయట్లేదు, జస్ట్ DICT డాట్ పెడుతున్నా, అంటే దాని కంప్లీట్ ఫామ్ వచ్చేసి డిక్షనరీ, డేటా డిక్షనరీ క్యాచే. క్యాచే అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏ మెమరీ అనమాట, మెమరీ. క్యాచెస్ అంటే మెమరీ అనమాట. ఇది డేటా డిక్షనరీ క్యాచే అండి. ఓకే, సో దిస్ కంప్లీట్ విల్ గివ్స్ ది డేటాబేస్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటే మీరు మొత్తం కలిపి చెప్పాలి. సో డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఈజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా ఇన్స్టాన్స్ అండి. దిస్ టోటల్ విల్ గివ్స్ ఇన్స్టాన్స్, దిస్ టోటల్ విల్ గివ్స్ రైజ్ టు ఇన్స్టాన్స్. అది కూడా ఎక్కడ వరకు, దిస్ వన్, దిస్ ఈజ్ ఇన్స్టాన్స్. ఈ భాగం మొత్తాన్ని కూడా మనం ఇన్స్టాన్స్ అని కాల్ చేస్తాం, ఇన్స్టాన్స్. ఓకేనా, ఇది మొత్తాన్ని మనం డయాగ్రామ్ కింద ఉండేదాన్ని ఇన్స్టాన్స్ అనుకుందాం. ఇన్స్టాన్స్ లో భాగాలు చెప్పాం కదా. ఇన్స్టాన్స్ వచ్చేసి మనకి మెమరీ స్ట్రక్చర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఈ పైదంతా కూడా ఈ పై పోర్షన్ అంతా కూడా మెమరీ స్ట్రక్చర్. ఒకటేమో యువతల పై సైడ్ PGA ఉంది, యువతల పక్క ఏమో లెఫ్ట్ సైడ్ PGA ఉంది యారో మార్క్ లో. ఈ మిగతాది స్క్వేర్ బాక్సెస్ లో కూడా SGA ఉంది. ఆ తర్వాత కింద రెక్టాంగిల్ రెడ్ కలర్ బాక్స్ లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే ఇన్స్టాన్స్. ఇప్పుడు కిందది వచ్చేసి ఏంటి, ఇది మొత్తం కూడా డేటాబేస్ అని చెప్పాను. దిస్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. డేటాబేస్ లేదా ఫిజికల్ ఫైల్స్, డేటా
బేస్ లేదా ఫిజికల్ ఫైల్స్. సో దీన్ని మనం ఏం చేసాము, ఇప్పుడు ఫైనల్గా ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పుకోవచ్చు, ఇన్స్టాన్స్ ప్లస్ డేటాబేస్. ఇన్స్టాన్స్ డేటాబేస్ కలిస్తే ఆర్కిటెక్చర్ అవుతుంది. సో దిస్ ఈజ్ టోటల్ gives rise to ఇప్పుడు చూడండి, ఇన్స్టాన్స్ ఇది రెండు కలిపితే యాడ్ అయితే ఏంటి, ఈ వైలెట్ కలర్ బాక్స్ ఈ బ్లాక్ కలర్ బాక్స్ రెండు కలిపితే ఇన్స్టాన్స్ ప్లస్ డేటాబేస్. ఇన్స్టాన్స్ ప్లస్ డేటాబేస్ కాబట్టి దిస్ ఇస్ కంప్లీట్ ది ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. ఒక ఆర్కిటెక్చర్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఫస్ట్ మీకు ఇంతవరకు క్లారిటీగా అర్థమైందా? ఐ మీన్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే డెఫినేషన్స్ వరకు చెప్పాము, దాంట్లో భాగాలు ఎలా ఉన్నాయి అనేది చెప్పాము. సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందంటే మనం నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. సో కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఒక హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. హౌస్ అంటే ఇది జస్ట్ మనకి ఇన్స్టాన్స్ అనుకోండి. అంటే బెడ్రూమ్ దాకా వెళ్ళాలంటే ఫస్ట్ మనం గేట్ నుంచి రావాలి. అలాగే ఒక ఇన్స్టాన్స్ అనేది గేట్ లాంటిది అనుకోండి, ఎగ్జాంపుల్కి, ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్ ఓన్లీ. ఇదే హౌస్కి మీరు అన్వయించుకోవాలంటే జస్ట్ సిమిలారిటీ అనమాట. ఇప్పుడు గేట్ అనేది పీజీ అనుకోండి. పీజీ ఈజ్ నథింగ్ బట్ ఏ గేట్. అంటే మన భాషలో మనకి ఈజీగా ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మన భాషలో చెప్పుకోవాలి, తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను కంప్లీట్గా. గేట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ హ్యాపెన్స్, ఓకే ఇది గేట్ అనుకోండి. ఈ గేట్ అనేది పీజీ జస్ట్. గేట్ దగ్గరకు వచ్చాం. గేట్ దగ్గరకు వచ్చినప్పుడు గేట్కి ఏం వేసి ఉంటుంది, మెయిన్గా తాళం వేసి ఉంటుంది. అంటే ఇంట్లోకి పోవాలంటే బయట రాకుండా ఉండాలి. సో దానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, రైట్? సో ప్రొటెక్షన్ ఉండేది, తాళం వేసి ఉంటుంది. ఇప్పుడు తాళానికి సంబంధించిన డీటెయిల్స్ మన దగ్గర ఉంటేనే మనం లోపలికి వెళ్తాం, లేకపోతే వెళ్ళలేము. ఈ కీ ఉండిద్ది. ఈ కీ అనేది ఇప్పుడు వచ్చావు, సపోజ్ నాగార్జున రెడ్డి వచ్చాడు లేదా నాగార్జున వచ్చాడు, అతను ఓకే తెలిసినోడైతే తాళం ఇవ్వండి అని చెప్తాం, మన పక్కన వాళ్ళకి ఇచ్చి వెళ్తాం. లేదా కొంచెం అర్జెంట్ పని ఉంటే స్పేర్ కీ ఉంటే ఓకే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ స్పేర్ కీ లేదు, ఎవరు పడితే వాళ్ళు వస్తే అడిగితే ఇవ్వరు కదా చుట్టాలు. తాళం ఇచ్చేటప్పుడు మనం చెప్తాం, పలానా వాళ్ళు వస్తారండి, వాళ్ళు ఫోన్ చేశారు మాకు, మా ఇంటికి వచ్చినప్పుడు మీరు తాళం వాళ్ళకి అప్పు చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్తాను అనమాట నేను. సపోజ్ సో అండ్ సో శ్రీనివాస్ వచ్చాడు, ఈరోజు పలానా టైంకి 11:30కో 12కో వస్తాడు, మీరు తాళం ఇవ్వచ్చు, నో ప్రాబ్లం అని చెప్తాను నేను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రిలేటివ్స్ ఇస్తారు. అట్లాగే ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ తాళం తీసుకొని ఎంటర్ చేస్తాను. ఏదో నా దగ్గర ఒక తాళం ఉంది, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. అంటే జస్ట్ లైక్ ఒరిజినల్ అనుకోండి, డూప్లికేట్ అనుకోండి, ఏదో ఒకటి. ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు ఆ తాళంలో మనం కీ ఇన్సర్ట్ చేసి తిప్పినప్పుడు అదేం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. ఈ లోపల ఉన్న ఫార్మాట్, పెట్టిన తాళం ఫార్మాట్ రెండు ఒకటిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. చెక్ చేసి ఈక్వల్ అయితే అది ఫ్రీగా రొటేట్ అయింది. ఈక్వల్ అవ్వకపోతే ఇక నువ్వు తాళం తిప్పి ఎరగొట్టినా కూడా, కటింగ్ పేరు పెట్టి కొట్టినా కూడా తాళం ఓపెన్ కాదు. ఎందుకని, ఆ ఫార్మాట్ రెండు ఒకటి కాదు. అట్లాగే ఇక్కడ ఒక పీసీ గేట్ లాంటిది అనుకోండి. గేట్లో మనం కీ కావాల్సిన కీ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్, జీమెయిల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తేనే మనం ఇన్బాక్స్లోకి వెళ్తాం. అలాగే ఇక్కడ ఒక యూజర్ డేటాబేస్ కనెక్ట్ అయ్యే యూజర్ వచ్చాడు, అతను పీజీఏ ద్వారా రావాలి. ఎవరు వచ్చినా కూడా పీజీఏ చెకింగ్ చేసిన తర్వాతే లోపలికి వెళ్ళాలి. వితౌట్ పీజీఏ వి కాంట్ ఎంటర్ ఇన్ టు ద డేటాబేస్. ఇప్పుడు పీజీఐ దగ్గరకు వచ్చాడు. పీజీఐ దగ్గరకు వచ్చిన తర్వాత అతను ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కరెక్ట్గా ఉన్నాయి. ఏమున్నాయి, రెండు కరెక్ట్గా, యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కరెక్టే, అంటే మిస్టేక్ లేదు దాంట్లో. అప్పుడు ఏం చేసింది పీజీఐ, అసలు యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు తప్పులు కాదు, ఓకే, బట్ డేటాబేస్లో వీడి పేరు ఉందా లేదా, డేటాబేస్లో యూజర్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ ఉన్నాయా లేదా చెక్ చేసి అదేం చేస్తే, ఓకే వెరీ గుడ్, పాస్వర్డ్ ఉంది, ఐడి ఉంది, రెండు కరెక్ట్గా ఇచ్చావు, ఈ పేరు కూడా ఆల్రెడీ డేటాబేస్లో ఉంది, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, అంటే డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు అని పీజీఐ చెప్పింది. ఈ పీజీఐ చెప్పడంతో పాటు ఏం చేసింది అంటే, ఒక స్లాట్ మనం ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు ఒక సూపర్వైజర్ ఏం చేస్తాడు, అతను ఇంటర్నెట్ బాయ్
వాడి దగ్గర 10 సిస్టమ్లు ఉంటే 10 సిస్టమ్లు ఏది ఖాళీ ఉంటే అది చూసి దానికి అసైన్ చేస్తాడు. అసైన్ ఎట్లా చేస్తాడు? ఒక కుర్చీ ఇస్తాడు, డెస్క్ ఇస్తాడు, దాంతోపాటు కంప్యూటర్ ఇస్తాడు, మౌస్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అది మొత్తం ఇస్తేనే మనం సిస్టమ్ తీసుకున్నట్టు. లేకపోతే పోయి ఆ హోటల్లో కూర్చున్నట్టు కూర్చున్నాం అనుకో, ఇంటర్నెట్లో వాళ్ళ ఉపయోగం లేదు కదా. ఇంటర్నెట్కి వెళ్ళామంటే ఇంటర్నెట్లో ఒక సిస్టమ్ ఇస్తేనే మనం ఇంటర్నెట్లో వాడుకున్నట్టు. అట్లాగే ఇక్కడ పీజీ ఏం చేసింది? వచ్చిన యూజర్కి సర్వీస్ చేస్తుంది. ఏం సర్వీస్ చేస్తుంది? ఒక సర్వర్ ఐడిని, ఒక సర్వర్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. దీన్ని నేను స్టెప్స్ వైజ్గా రాస్తాను తర్వాత. ముందు వినండి, గుర్తుపెట్టుకోండి, లేదా నోట్ చేసుకోవాల్సిన నోట్ చేసుకోండి. ఫస్ట్ పీజీ ఏం చేస్తుంది అంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత వ్యాలిడ్ అంటే కరెక్టే అనుకున్నప్పుడు ఆ యూజర్ గురించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే అతను ఏం చేస్తాడు? సర్వీస్ చేస్తాడు. సర్వ్ మీన్స్ ఒక సర్వర్ ఐడిని, అంటే మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు వాడుకోండి సార్, గంటకి ఎంత, 15 రూపాయలు 20 రూపీస్ అని చెప్తాడు. వాడు చెప్పినప్పుడు ఏం చేస్తాడు? ఒక డెస్క్ ఇస్తాడు, సిస్టమ్ ఇస్తాడు. అట్లాగే ఇక్కడ పీజీ కూడా 2 ఇచ్చిద్ది. ఒకటేమో సర్వర్ ప్రాసెస్ ఐడిని, సర్వర్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది, అంటే కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ అవైలబుల్ మెమరీలో కొంత మెమరీని ఆ యూజర్కి ఇచ్చేసింది. నీకు 2 GB 4 GB ఏదో కొంత మెమరీ అలొకేట్ అయింది. ఆ మెమరీని, అంటే దట్ నథింగ్ బట్ సర్వర్ ప్రాసెస్ ఆన్ సెషన్ ఐడి, అంటే సీరియల్ నెంబర్. ఒక సీరియల్ నెంబరు, కొంత సర్వర్ ప్రాసెస్ నెంబర్ని రెండింటిని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఈ పీజీఏ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎస్జీఏ స్టార్ట్ అయింది. అప్పుడు ఎస్జీఏ ఏం చేస్తుంది? ఈ ఎస్జీఏ ఈజ్ నథింగ్ బట్, ఎస్జీఏని మనం ఇండైరెక్ట్ గా ఒరాకిల్ బఫర్స్ అని కూడా కాల్ చేస్తాము. ఇట్ ఈస్ ద స్పేస్, ఇట్ ఈస్ ద ప్లేస్ ఫర్ ఒరాకిల్ బఫర్స్, ఇట్ ఈస్ ద హౌస్ ఫర్ ఒరాకిల్ బఫర్స్. సో ఫైనల్లీ వాట్ ఈస్ మెంట్ బై ఎస్జీఏ? SGA is nothing but system global area, and it has classified into 3 types. The first one is shared pool area. The second one is database buffer cache, or we can call it as data buffer cache. రెండిట్లో ఏది ఇచ్చినా ఒకటే. రెండు డేటాబేస్ బఫర్ క్యాచ్ అని కాల్ చేసినా ఒకటే, డేటా బఫర్ క్యాచ్ అని కాల్ చేసినా ఒకటే. మూడోది రీడ్ లాగ్ బఫర్ క్యాచ్. ఈ 3 types of these are called Oracle buffers. What are these? Oracle buffers. వీటిని Oracle లో అంటున్నాం కాబట్టి this is called Oracle buffers. Oracle buffers. బఫర్ అంటే ఏంటంటే టెంపరరీగా ఉపయోగపడేదాన్ని బఫర్ అంటాం. ఏదైనా కూడా టెంపరరీగా ఉపయోగపడేదాన్ని బఫర్. These are Oracle buffers. ఓకే, Oracle buffers అండి. ఇప్పుడు పీజీఏ పని అయిపోయింది. ఒక సర్వర్ ఐడిని, ప్రాసెస్ ఐడిని, ఒక ప్రాసెస్ ఐడి, సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ఎస్జిఏలోకి వచ్చాం. అంటే ఇప్పుడు నేను ఇంటర్నెట్ వాడుకోవాలంటే డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను వర్క్ చేసుకోవాలి. వర్క్ చేయాలంటే మనకు డేటాబేస్లో ఉండేది ఏంటంటే స్టేట్మెంట్స్. డేటాబేస్లో ఉపయోగపడే స్టేట్మెంట్లు ఉంటాయి అనమాట. అంటే క్వెరీస్, కమాండ్స్ అంటాం. ఇక్కడ నుంచి కమాండ్స్ గురించిన మాటలు వస్తాయి. ఇది వచ్చేసి మనం కమాండ్, అంటే ఒక యూజర్గా నేనేం చేస్తున్నాను? డేటాబేస్కి ఒక కమాండ్ ఇస్తున్నాను. యాజ్ ఏ యూజర్, ఈ గ్రీన్ యారో అనేది కమాండ్ అనుకోండి. ఇది కొంచెం నేను క్లియర్ చేస్తాను క్లారిటీ కోసం. ఇది వచ్చేసి కమాండ్, అంటే డిఎంఎల్ స్టేట్మెంట్ అనుకుందాం. డిఎంఎల్ అంటే ఏంటి? డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. కమాండ్స్ని మనం ఇక్కడ 4 రకాలుగా కాల్ చేస్తాం. వాటిలో ఇది ఒకటి. అదేంటనేది నేను చెప్తాను తర్వాత మీకు. కమాండ్స్లో టైప్స్ ఉంటాయి. టైప్స్ అనేది నేను ఏ కమాండ్ దేనితో స్టార్ట్ అవుతో అది దేని కింద వస్తుంది అనేది నేను చెప్తాను తర్వాత. డిఎంఎల్ అండి. సో డిఎంఎల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక స్టేట్మెంట్లో ఇన్సర్ట్ కానీ, అంటే టేబుల్కి మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం కదా. ఎక్సెల్ షీట్లో మనం ఏం చేస్తాం? డేటాని కావాలంటే ఇన్సర్ట్ చేసుకుంటాం, కావాలంటే డిలీట్ చేస్తాం. అలాగే ఇన్సర్ట్, డిలీట్, ఇక మిగిలింది ఏంది? ఇన్సర్ట్, డిలీట్ లేదా అప్డేట్. ఈ 3 పదాలు మనం ఇచ్చిన కమాండ్లో ఈ మూడిట్లో ఏదైనా ఒక పదం తగిలితే, అంటే ఏదైనా వాడు ఉంటే, ఏదో డిలీట్ ఉంది, అప్డేట్ ఉంది, ఇన్సర్ట్ ఉంది, ఈ మూడిట్లో ఆ కమాండ్ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ ఎక్కడైనా కానీ ఇన్సర్ట్ అనేది కనపడితే డిఎంఎల్ కింద వస్తుంది. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీంట్లో 3 పదాలు ఉంటాయి. ఒకటేమో ఇన్సర్ట్, రెండోది డిలీట్, మూడోది అప్డేట్.
ఈ 3 టర్మ్స్‌లో ఏది ఇచ్చినా కూడా డీఎంఎల్ స్టేట్మెంట్ కింద వచ్చింది. ఇప్పుడు నేను ఇంటర్నెట్‌కి వెళ్ళాను, సిస్టమ్ తీసుకున్నాను. సిస్టమ్ తీసుకుంటే ఖాళీగా కూర్చోను కదా! సిస్టమ్ తీసుకుంటే ఖాళీగా కూర్చోను. అంటే ఏం చేస్తాను నేను? ఐ హావ్ డు సమ్ వర్క్. ఏంటి గూగుల్ క్రోమ్ గాని, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గాని, ఫైర్ ఫాక్స్ గాని ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించుకుంటాను. ఈ మూడిట్లో ఏది ఉపయోగించుకున్నా దేని కిందకొస్తది? ఇంటర్నెట్ బ్రౌజింగ్ కిందే వచ్చిద్ది. అవునా కాదా? నంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. బట్ నేను 3 తీసుకున్నాను ఎగ్జాంపుల్‌కి. ఎందుకని మనకి ఇక్కడ ఇన్సర్ట్, డిలీట్ 3 ఉన్నాయి కాబట్టి. ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. ఒక ఇంటర్నెట్ సెంటర్‌కెళ్ళాను. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవచ్చు. లేకపోతే ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయొచ్చు. లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయొచ్చు. వీటిలో ఏది ఉపయోగించుకున్నా కూడా నేను జీమెయిల్ చెక్ చేసుకోగలను. అంటే వీటిలో ఏది ఉపయోగించినా కూడా నేను ఒక జీమెయిల్‌ని వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి టీఎంఎల్ స్టేట్మెంట్ అంటే సమ్ డేటాని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. లేదా దాంట్లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేసుకోవాలనుకున్నా. యాక్సెస్ చేసుకోవాలంటే సెలెక్ట్ అనే స్టేట్మెంట్ వాడాలి. దాంట్లో ఉన్న డేటాని మనం చూడాలి అంటే సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. సెలెక్ట్ అనే స్టేట్మెంట్‌తో స్టార్ట్ అయ్యిద్ది కమాండ్ అనేది. జస్ట్ మీకేందంటే సింగిల్ వర్డ్ చెప్తుంది. తర్వాత మనం కోడింగ్‌లోకెళ్ళినప్పుడు కొంచెం నాన్ కోడింగ్ ఇది కంప్లీట్‌గా కొన్ని స్టాండర్డ్ ఉంటాయన్నమాట మనకు అవసరమైనయి. ఇప్పుడు ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచింగ్ చెప్తున్నారనుకోండి. వాళ్ళకి మ్యాండేటరీగా కంప్యూటర్ స్కిల్స్ కొంతన్నా వచ్చుండాలని చెప్తారు. ఎందుకని? వాడు ఎంఎస్ ఆఫీస్‌లో వర్క్ చేయాల్సి వచ్చిద్ది. ఒక్కోసారి స్టూడెంట్స్ డేటా మెయింటైన్ చేయాలంటే ఎక్సెల్ షీట్ వర్క్ చేయాల్సి వచ్చిద్ది. ఇలా కొంత మినిమమ్ నీడ్స్ అనేది ప్రతి బ్రాంచ్ వాళ్ళకి అవసరమే. కంప్యూటర్ అనేది కంప్యూటర్ బ్రాంచ్ వాడికి ఎంత తెలుసో మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా అంతే తెలియాలని కనీసం లాంగ్వేజెస్ అంటే డాట్ నెట్, జావా ఇయన్నీ కాకపోయినా కనీసం కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నా మినిమమ్ నేర్చుకోమని చెప్తారు. ఎందుకని? సో దట్ ఈజ్ అబౌట్ సమ్ నాలెడ్జ్. సేమ్ అట్లాగే ఇక్కడ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్‌లో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది డిఫాల్ట్‌గా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ ఎవరైనా కూడా ఎవరంటే ఈ పీజీఏ యాక్సెప్ట్ చేసినోళ్ళు మాత్రమే. పీజీఏ ద్వారా లోపలికొచ్చినోళ్ళు. అంటే గేట్ ద్వారా లోపలికొచ్చినోళ్ళు. గోడ దూకి కాదు. సో గేట్ ద్వారా లోపలికొచ్చినోళ్ళకి మాత్రమే అన్నీ ధైర్యంగా చూసే అవకాశం ఉంటది. ఎందుకని? దే ఆర్ యాక్సెప్టెడ్ అండ్ అఫీషియల్లీ నోన్ టు అస్. వాళ్ళు మనకి అఫీషియల్‌గా తెలుసు. తాళం తీసుకొనొచ్చారు గాబట్టి. సో, అన్‌నోన్ పర్సన్స్ రాలేరు అలాగా. వాళ్ళు ధైర్యంగా కూడా ఉండలేరు. సో, ఇప్పుడు అలాగే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్‌ని నేను స్టార్ట్ చేశాను. అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎప్పుడైతే నేను టైప్ చేశానో డేటాబేస్‌లో అది ఎక్కడికెళ్తుందంటే స్టార్టింగే డేటాబేస్ బఫర్ క్యాచేలోకెళ్తుంది. ఈ అనాలిసిస్‌కి ఉపయోగపడే టర్మ్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఇంగ్లీష్‌లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ తెలుగులో అర్థం చేసుకోండి ఫస్ట్. వన్స్ యూ గాట్ ద కాన్సెప్ట్ దెన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్ ఇన్ ద ఇంగ్లీష్ కాన్సెప్ట్. బైలాంగ్వేజ్ అనమాట. సో, ఇంగ్లీష్‌లో మళ్ళీ నేను చెప్తాను మీకు. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటది. సో, దట్ ఈస్ వై ఐ యామ్ ఇంజెక్టింగ్ స్లోలీ. సో, నౌ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది నేను తీసుకున్నా. సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకోగానే ఫస్ట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? డేటాబేస్ బఫర్ క్యాచర్ రిసీవ్ చేసుకుంటదది. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరి దగ్గరికెళ్ళిద్ది అది? డేటాబేస్ బఫర్ క్యాచర్ దగ్గరికెళ్ళిద్ది. ఈ డేటాబేస్ బఫర్ క్యాచర్ దగ్గరికి రిసీవ్ అయిన మ్యాటర్ వచ్చేసి ఇది ఎవరిని అడిగిద్ది ఆన్సర్ కోసం? ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది లైబ్రరీ క్యాచే. ఇది ఒక ఫ్లో అనమాట. ఎవరి నుంచి ఎవరికెళ్ళిద్ది ఇన్ఫర్మేషన్ అనేది. దీనికి ఒక ఆన్సర్ ఒక క్వెషన్ అడిగారు దీన్ని. డేటాబేస్ బఫర్ క్యాచ్ అని ఒక క్వెషన్ అడిగాడు. ఎవరు? యూజర్. సెలెక్ట్ అనే కమాండ్ ద్వారా నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే డేటాబేస్ బఫర్ క్యాచ్ ఏం చేసిద్దంటే దీని పనేంటంటే వచ్చిన దాన్ని ఇలా ఏదైతే రిసీవ్ చేసుకుందో ఒక కమాండ్‌ని దాన్ని ఎక్కడికి పంపించిద్ది? లైబ్రరీ క్యాచ్‌లోకి పంపించిద్ది. చూడబ్బా! దీని పరిస్థితి ఏందో నాకు తెలీదని. దాని పనేంటి జస్ట్ వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేయటమే లైబ్రరీ క్యాచ్‌కి. డేటా బఫర్ క్యాచ్ అనేది టెంపరరీగా ఇలాగా లైబ్రరీ క్యాచ్‌లోకి పంపించిద్ది. ఓకేనా? ఇప్పుడు ఈ లైబ్రరీ క్యాచ్ ఏం చేయాలి? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు అడిగాము మనకు తెలిస్తే ఏం చెప్తాం? తెలుసురా అని చెప్తాం. లేకపోతే నాకు రాదురా, లేకపోతే డిక్షనరీలో చూసి చెప్తాను, లేకపోతే తెలుసుకో అని చెప్తాను, నాకు కొంచెం టైం ఇయ్యి ఇలాంటివన్నీ మనం చెప్తాం. బట్ బాగా క్లోజ్ అనుకోండి ఒక 10 నిమిషాల్లో చెప్తానబ్బా ఫోన్ చేయి మళ్ళీ అని చెప్తాం. ఎందుకని? అతనికి ఎంత ఇంపార్టెంట్ ఉండని ఫోన్ చేశాడు మనకని అర్థం అయిపోయింది. సో, అట్లాగా అదే సిట్యుయేషన్ అనుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు డేటాబేస్ బఫర్ క్యాచే మన ఫ్రెండు. లైబ్రరీ క్యాచే మనం. మనల్ని ఒక క్వెషన్ అడిగాడు ఫ్రెండ్. డేటా బఫర్ క్యాచ్ ఒక క్వెషన్ అడిగాడు. పలానా దానికి ఆన్సర్ చెప్పు అంటే మనకు తెలుసు. సో, మనం వెంటనే ఏం చెప్తాం? ఆన్సర్ చెప్పేస్తాం. వాడు ఫోన్‌లో ఉండగానే మనం ఆన్సర్ ఇస్తాము.
వెంటనే మన దగ్గర ఉన్న మ్యాటర్ ఆల్రెడీ మన దగ్గర తెలిసి ఉంటే దాని గురించి వెంటనే మనం ఏం చేస్తాం, డేటాబేస్ బఫర్కి మన ఫ్రెండ్కి ఆన్సర్ చెప్తాం. ఇఫ్ సపోజ్ ఇది ఒక సినారియో. సెకండ్ కేస్ అంటే మనకి తెలియని క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్. మనకి ఒక తెలియని క్వశ్చన్, సబ్జెక్ట్లో తెలియని క్వశ్చన్ అడిగాడు, అతను రైజ్ చేశాడు. ఓకే, బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, తెలియని క్వశ్చన్ తీసుకుందాం. ఈ తెలియని క్వశ్చన్ లైబ్రరీ క్యాచ్కి వచ్చింది, అంటే మనల్ని అడిగాడు తెలియని క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఇబ్బంది పడుతున్నాడేమో, మరి సెర్చ్ చేసుకోవడం రాకపోయొచ్చని మనం ఏం చేస్తాం, డిక్షనరీలోకి వెళ్తాం. ఆ పదాన్ని సెర్చ్ చేసుకోవడానికి మనం ఎక్కడి నుంచి వెళ్తాం, మన సైడ్ లైబ్రరీ క్యాచ్లో మనం అనమాట. ఈ లైబ్రరీ క్యాచ్లో ఉన్న మనం డిక్షనరీలోకి వెళ్తాం. డిక్షనరీలోకి వెళ్ళి అక్కడ దౌలాడుకొని ఆ మ్యాటర్ని మళ్ళీ మనం కొంత కలెక్ట్ చేసుకొని మన దగ్గర పెట్టుకొని అప్పుడు ఫ్రెండ్కి చెప్తాం. ఇలా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందైతేనేమో రిజల్ట్ వెంటనే వచ్చింది, తెలియకపోతే రిజల్ట్ కొంచెం లేట్గా అయినా చెప్తాం, ఫైనల్గా ఆన్సర్ అయితే వచ్చింది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ ఇన్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, ద సేమ్ డేటాబేస్ ప్రాసెస్. ఫస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ కమ్స్ టు ది database as input, it will checks the library cache first. If library cache it is already available in that memory, it will gives directly to the result in the database buffer cache. If the answer or the memory it is not appeared in the library cache, then it will go for data dictionary cache and collects the information and keep a duplicate copy in the library cache. Keeps a duplicate copy. It keeps a duplicate copy in the library cache and gives return to the data buffer cache. సో మీరు థియరీ పాయింట్గా చెప్తాను, ఇది సేమ్ అదే కాన్సెప్ట్ రాద్దాం, మీకు కూడా ఈజీగా అర్థం ఉంటుంది. if select statement or command అనుకుందాం, ఎగ్జాంపుల్ select command or statement is entered by the user, he is connected to the database. User ఎవరు, connected to the database, entered by the user. Then this statement is temporarily full form రాయట్లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడో అర్థం కాదు. temporarily stored in or temporarily stored in database buffer cache or temporarily captured by the database buffer cache. Captured in data buffer cache, and this database buffer cache will send this select statement information to the shared pool library cache. షేడ్ పూల్లో ఉన్న లైబ్రరీ క్యాచ్ అనమాట, షేడ్ పూల్ లైబ్రరీ క్యాచ్. లైబ్రరీ క్యాచ్ ఏం చేస్తుంది, దెన్ లైబ్రరీ క్యాచ్ విల్ చెక్ అబౌట్ స్టేట్మెంట్ which is received or is asked by the database buffer cache. Is asked by the database buffer cache. Next, if the statement information is already available in that library cache memory,
it will send result to database buffer cache immediately. ఇదేంటి ఫస్ట్ ఉంటే అని చెప్పుకున్నాం, ఆల్రెడీ దాని దగ్గర ఉంటే ఇమీడియట్ గా రిప్లై ఇస్తుంది. దీనికి ప్రాసెస్ ఫ్లో ఏంటి చూద్దాం. సెలెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత డేటా బఫర్ క్యాచ్లో రీడ్ అవుతుంది, బఫర్ క్యాచ్లో రీడ్ అవుతుంది. ఈ డేటాబేస్ బఫర్ క్యాచ్ ఎవరిని అడిగింది, లైబ్రరీ క్యాచ్ అని అడిగింది. if information already existed, if info or information existed or available library cache, so then directly result send to the library cache to data buffer cache. So this is result, so this is input. సో ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడ వచ్చింది మనకు, ఫైనల్ గా డేటాబేస్ బఫర్ క్యాచ్ లోనే వచ్చింది. ఇన్పుట్ కూడా ఇన్పుట్ అవుట్పుట్, రిజల్ట్ లేకపోతే అవుట్పుట్ అనుకోండి ఎగ్జాంపుల్ గుర్తుంటానికి మాకు అంతే. సో దిస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విల్ బి appeared in the database buffer cache only. ఓకేనా, ఇప్పుడు తెలియంది వచ్చింది అనుకుందాం. సపోజ్ the information which is asked by the database buffer cache is not available in the library cache. So then what happens if the same information, ఇదే ఇన్ఫర్మేషన్ తీసుకుందాం మనం, ఇదే స్టేట్మెంట్ ప్రాసెస్, information not available case, information is not available in library cache. So then library cache will fetch the information from data dictionary cache, and makes a duplicate copy in that library cache memory, okay, and then send finally to the data buffer cache. ఇప్పుడు మధ్యలో ఏమైంది, డిక్షనరీ క్యాచ్ ఒకటి యాడ్ అయింది. రైట్, ఇఫ్ ద డేటాబేస్ లైబ్రరీ క్యాచ్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేకపోతే అది డేటా డిక్షనరీలోంచి తీసుకొచ్చుకొని డేటా డిక్షనరీలో సెర్చ్ చేసి దాంట్లో అవైలబిలిటీని బట్టి అది ఒక డూప్లికేట్ కాపీ, అంటే మళ్ళీ డిక్షనరీ అంటే రెండోసారి వేరే వాళ్ళు అడిగారు. ఇప్పుడు ఒక యూజర్ ఎక్స్ అనే అతను అడిగాడు, ఇంకొక యూజర్ వై అనే అతను వస్తాడు, వై అనే అతను కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అది డేటా డిక్షనరీకి వెళ్ళి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెచ్చి మళ్ళీ ఇవ్వాలి. ఇదంతా ఎందుకు, ఈరోజు ఎవరైనా అడగని, నాకు సంబంధం లేదు, వాడికి నేను రిజల్ట్ ఇవ్వాలి, ఫాస్ట్గా ఇవ్వాలి. అప్పుడు దానికోసం ఏం చేసింది అంటే ఒక జిరాక్స్ కాపీని పెట్టుకునేది. ఇప్పుడు ఒరిజినల్ ఎక్కడ ఉంటాయి, మన సర్టిఫికేట్స్ అన్ని కూడా సమ్ ఆఫీస్లో ఉంటాయి. మనం జిరాక్స్ అడిగినప్పుడు మనకు కావాల్సినప్పుడు తీసి జిరాక్స్ ఇస్తారు. అట్లా కాకుండా ఆల్రెడీ వాళ్ళు స్కాన్ చేసి పెట్టున్నారు అనుకోండి, మనం జిరాక్స్ ఎప్పుడైతే అడిగామో దాన్ని ప్రింట్ తీసి ఇస్తారు మనకి. అలాగే ఇది ఎట్లాగైతే మనం స్కాన్ చేసుకుంటాం ఒరిజినల్ దాన్ని, అట్లాగే ఇది ఒక డూప్లికేట్ చేసుకుంటుంది మెమరీ. లైబ్రరీ క్యాచ్లో ఒక డూప్లికేషన్ పెట్టుకుంటుంది, ఆ డూప్లికేట్ ద్వారా మనకి రిజల్ట్ ఇప్పించింది. ఎందుకని, మళ్ళీ డిక్షనరీ దగ్గరికి వెళ్ళే పని లేకుండా. మనం కూడా అంతే కదా, ఒక కష్టమైన పదం మనకు తెలిసింది, మనం ఏం చేస్తాం, ఫస్ట్ డిక్షనరీలో సెర్చ్ చేస్తాము, దాన్ని మళ్ళీ ఇంకా ప్రతిసారి డిక్షనరీ ఓపెన్ చేసే పని లేకుండా గుర్తుపెట్టుకుంటాం దాన్ని. సో గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేస్తాము, మెమరైజ్ అయింది. ఈ మెమరైజ్ అయిన ఇన్ఫర్మేషన్ ఇంకెప్పుడు అడిగినా ఎవరు అడిగినా కూడా మనం ఇవ్వగలం. దాని గురించి పట్టించుకోకపోతే మహా అయితే 10 రోజులు ఇవ్వగలం, 11వ రోజు మర్చిపోతాం ఆటోమేటిక్గా. అంటే దిస్ ఈజ్ కాల్డ్ డూప్లికేషన్ ప్రాసెస్. సో మనకేంటి, ఈ లైబ్రరీ క్యాచ్ అనేది అట్లా చేసింది. ఫైనల్గా రిజల్ట్ ఇన్పుట్ అవుట్పుట్ మనకి డేటా బఫర్ క్యాచ్లోనే వచ్చింది. ఇంతవరకు అర్థమైందా?
ఏదైనా ఉంటే అడగండి, మళ్ళీ నేను చెప్తాను. సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్. ద ఫస్ట్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్, అంటే ఎనీ డిఎంఎల్ ఆపరేషన్ అని చెప్పాం. ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ టు ది డేటాబేస్. ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది డేటాబేస్కి మనం ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ అనుకుందాం. ఇఫ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్, దీన్ని మనం క్వెరీ అంటాం, లేదా కమాండ్ అంటాం, లేదా స్టేట్మెంట్ అంటాం. ఈ మూడిట్లో ఏది పిలిచినా కూడా ఒకటే. ఇఫ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ టు ది డేటాబేస్, సో దెన్ ఫస్ట్ దిస్ విల్ క్యాప్చర్ బై ది వాట్ ఈస్ ద బఫర్, డేటా బఫర్ క్యాచే. డేటా బఫర్ విల్ క్యాప్చర్ ద ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ బై ది యూజర్. యూజర్ చేత ఎంటర్ చేయబడిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే డేటాబేస్ బఫర్లోకి వెళ్ళిద్ది. ఇదంతా కూడా ఇమాజినేషన్ అనమాట. రియల్ టైంలో ఇదంతా కనిపించదు మనకి, బట్ ఇంటర్నల్గా ఏం జరిగిద్ది అనేది మనం ఇమాజిన్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద internal transaction related things. So first, if a select statement is entered by the user, it will go first into the database buffer cache. So ఈ database buffer cache లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎవరికి వెళ్తుంది? It will ask the library cache. The database buffer cache will ask the library cache to give the result. నాకు ఒక ఇన్పుట్ వచ్చింది సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా, నీ దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వవా అని అడుగుతాం. ఎవరిని అడుగుతాం? లైబ్రరీ క్యాచ్ అని అడుగుతాం. ఇప్పుడు లైబ్రరీ క్యాచ్ దగ్గర ఆల్రెడీ ఉందనుకోండి బై లక్, అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇంతకు ముందే ఒకళ్ళు అడిగారు సమ్ XYZ, సేమ్ అదే ఇన్ఫర్మేషన్ నువ్వే అడిగావు, మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర ఆల్రెడీ దీని గురించిన కాపీ నా దగ్గర ఉంది అని ఇది వెంటనే ఏం చేసిద్ది? రిజల్ట్ని అవుట్పుట్గా ఇచ్చిద్ది. ఎక్కడి నుంచి? ఇటు రివర్స్లో వెంటనే అవుట్పుట్ డిస్ప్లే అయిపోయింది. లైబ్రరీ క్యాచర్లో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్? అవుట్పుట్ కింద డేటా బఫర్ క్యాచర్ అవుట్పుట్ వస్తాయి. ఇదేంటి? ఆల్రెడీ ఒక లైబ్రరీ క్యాచ్లో ఉన్న మెమరీని యాక్సెస్ చేసుకుంటే ఫాస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు ఇదే సెలెక్ట్ స్టేట్మెంట్ అదే సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఆల్రెడీ లేదనుకుందాం, లైబ్రరీ క్యాచ్లో లేదు, అంటే మనమే ఫస్ట్ డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత ఈరోజు అడిగిన ఇన్ఫర్మేషన్లో మనదే ఫస్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఫస్ట్ మనమే అడిగాం డేటాబేస్ని పలానా దాని గురించి చెప్పు అని. అంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ మనమే ఎగ్జిక్యూట్ చేస్తాం. వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్. వీఆర్ ది వన్ హూ ఎగ్జిక్యూట్స్ ది స్టేట్మెంట్ ఫస్ట్ టైం. మనమే ఫస్ట్ ఎంటర్ చేసాం. అప్పుడు ఏంది? లైబ్రరీ క్యాచ్ అని మళ్ళీ అడుగుతాం. ఎవరికి వెళ్ళిద్ది? మనం ఎంటర్ చేసింది ఎవరు తీసుకుంటారు? రిసీవ్ చేసుకునేది ఎవరు ఫస్ట్? మనం ఒక హోటల్కి వెళ్ళాము, ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఫస్ట్ ఎక్కడ తీసుకుంటాం? గేట్ పాస్ దగ్గర అక్కడ మనం టోకెన్ తీసుకుంటాం. ఈ టోకెన్ ఎవరికి పాస్ అయింది? అక్కడ తయారు చేసే వాళ్ళకి పాస్ అయింది. తయారు చేసే వాళ్ళకి పాస్ అయిన తర్వాత వెంటనే రెడీమేడ్గా ఉంటే ఏం చేస్తాడు అతను? వెంటనే వేసిస్తాడు. ఇవ్వకపోతే ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ 6 వింగ్స్ ఇవన్నీ ఆర్డర్ చెప్తాడు. ఎప్పుడు దాకా? వాడు వచ్చిన దాకా మనం వెయిట్ చేయాల్సిందేగా. అట్లాగే ఆల్రెడీ మనం ఇచ్చిన రిసిప్ట్లో వాడి దగ్గర అవైలబిలిటీలు ఉంటే ముందుగానే మనకి డెస్క్ మీద పెట్టుకుంటాడు. అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం ఉన్నాయి అనుకోండి, వెంటనే దాంట్లో కొనేసి పొట్లం కట్టేసి ఇచ్చేస్తాడు. లేకపోతే వాడికి చెప్తాడు, ఆర్డర్ చెప్తాడు, ఫ్రెష్గా ఆర్డర్ చెప్తాడు, అరే పలానాది ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు తయారు చేయమని. అట్లాగే ఇప్పుడు మనం ఇచ్చింది లేదు అక్కడ, ఆ డెస్క్ మీద లేదు, మనం అడిగిన ఐటమ్ వచ్చేసి డెస్క్ మీద లేదు. ఇప్పుడు ఆడేం చేస్తాడు? లైబ్రరీ క్యాచ్ రిసీవ్ చేసుకుంటాడు. ఓకే, పర్ఫెక్ట్, నువ్వు అడిగిన దానికి నేనేం కాదన్నా రిసీవ్ చేసుకుంటాను. ఇన్ఫర్మేషన్ అనేది రిసీవ్ చేసుకుంది. ఇప్పుడు ఈ రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళింది అంటే లైబ్రరీ క్యాచ్లోకి వెళ్ళింది. వీడి దగ్గర లేదుగా రెడీమేడ్గా, అందుకని వీడేం చేస్తాడు? ఈ లైబ్రరీ క్యాచ్కి చెప్తాడు. అంటే ఈ లైబ్రరీ క్యాచ్లో నుంచి కనెక్ట్ అయ్యి దీని దగ్గర నుంచి తెచ్చుకుంటాడు అనమాట. దీని దగ్గర నుంచి ఎక్కడ తెచ్చుకోవాలి? మళ్ళీ లైబ్రరీ క్యాచ్లో తెచ్చుకొని ఇక్కడ ఒక డూప్లికేట్ కాపీ పెట్టుకోవాలి. ఎందుకని? మళ్ళీ ఇంకొకరు అడిగారు అనుకోండి సేమ్, అంటే తెచ్చుకునేటప్పుడు ఒకసారి 2-3 తెచ్చేసుకుంటా ఇంకోసారి అడిగితే రెండోది ఇవ్వచ్చు. ఒకటి అయిపోయింది, రెండో వాడికి రెండోది ఇస్తాం. అట్లాగే ఆల్రెడీ ఒక డేటా డిక్షనరీ కనెక్ట్ అయిన తర్వాత కొంత మెమరీని దీంట్లో సేవ్ చేసి పెట్టుకుంది. ఈ రోజు మొత్తం ఎవరు అడిగినా కూడా ఇంక ఇదే ఇన్ఫర్మేషన్ రిపీటెడ్గా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని బెస్ట్ ఎగ్జిక్యూషన్ అనాలిసిస్ అంటాం. ఇప్పుడు దీంట్లో లేని ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి తెచ్చుకుంది? డిక్షనరీ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఒక డూప్లికేట్ కాపీ, అంటే రెడ్ మార్కులు ఇట్లా సర్కిల్ చేస్తున్నా, ఒక డూప్లికేట్ కాపీ పెట్టుకొని
ఈ డూప్లికేట్ కాపీలో నుంచి మనకి రిజల్ట్ డిస్ప్లే వస్తుంది బయటికి. ఇక్కడ రిజల్ట్ వచ్చేసింది విండో. ఓకేనా? దిస్ ఈజ్ రిజల్ట్. అంటే ఇన్ఫర్మేషన్ ఉంటేనేమో ఫాస్ట్గా వచ్చింది, ఇన్ఫర్మేషన్ లేకపోతే డేటా డిక్షనరీలోకి వెళ్ళి వెతుక్కొని తీసుకొచ్చుకొని దాంట్లో ఒక కాపీ పెట్టుకొని అప్పుడు ఆ డూప్లికేట్ కాపీని మనకు రిజల్ట్గా ఇచ్చింది. సపోజ్ నేను క్యాన్సిల్ అయిపోయాను, సమ్ ఎక్స్ అనే అతన్ని నేను డేటాబేస్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను, అంటే నా పోర్షన్ లేదు, సమ్ ఎక్స్ అనేది ఆల్రెడీ ఉపయోగించుకున్నాను నేను. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సమ్ వై వచ్చాడు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో సమ్ వై అనే అతను వచ్చాడు. ఇదే స్టేట్మెంట్ అంటే వాడికి తెలియదు కదా, సమ్ ఎక్స్ అనే అతను ఇదే స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలియదుగా, మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడేమైంది, ఒకే స్టేట్మెంట్ రెండోసారి ఎగ్జిక్యూట్ అయితే ఇదే సేమ్. ఈ వై అని అతనికి ఏంటి, ఇందాక ఎక్స్ అనే అతను ఇచ్చిందే మళ్ళీ ఇచ్చాడు కాబట్టి వెంటనే ఇది డేటాబేస్ బఫర్ క్యాచ్, లైబ్రరీ క్యాచ్ అని అడగానే ఇది వెంటనే రిప్లై ఇచ్చేసింది, ఉంది కదా ఆల్రెడీ. లైబ్రరీ నుంచి డిక్షనరీకి వెళ్ళే పని లేదు, ఇంకా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి వెంటనే డిస్ప్లే వచ్చింది.